హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ని ఈ విధంగా పెట్టుకోండి. 2 హ్యాండ్స్ ఒకేసారి ఫోల్డింగ్ చేసుకుని ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ని 2 భాగాలు ఫోల్డింగ్ చేసి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ చివరి భాగంలో ఇలా క్రాస్ ఏమన్నా ఉంటే లైన్ డ్రా చేసుకోండి. ఎల్ స్కేల్ ఉపయోగించుకుంటే మీకు నీట్గా వస్తుందన్నమాట. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చి 8 అంగుళాలు, 1 అంగుళం కలుపుకుంటే 9 అంగుళాలు ఖర్చుతో సహా అలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత హ్యాండ్ రౌండ్ తీసుకోండి. హ్యాండ్ రౌండ్ అంటే హ్యాండ్ చివరి భాగంలో అనమాట. 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చుకి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ డౌన్ అనమాట 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే భాగం ఇక్కడ హ్యాండ్ ఎంత పొడవైతే ఉందో అదే భాగంలో ఇక చివరిలో కూడా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. మనకి బ్లౌజ్ది ఇలా చూసుకోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ వరకు. తర్వాత ఈ భాగాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్లో మార్కింగ్ పెట్టాం కదా హ్యాండ్ పొడవు, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లైన్కి ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి ఖర్చుకు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. లైన్ డ్రా చేసుకోండి. ఈ ఖర్చు భాగాలు రెండింటిని కలుపుకోండి. ఇక్కడ నుంచి ఇలా 7.5కి ఇలాగ క్రాస్గా మనం టేప్ని పెట్టాం కదా, ఈ భాగాన్ని సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ మార్కింగ్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి వీడియోలో చూపించే విధముగా. తర్వాత ఇక్కడ హైట్లో 1 ఇంచ్కి ఇలా సైడ్కి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలన్నమాట 7.5 ఇంచ్. ఇక్కడ నుంచి ఇలా సగ భాగానికి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసుకోవాలి. కొత్త వారి కోసం మళ్ళీ ఇది చూపిస్తున్నాను, ఒకసారి ఇది చూడండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. కరువు స్కేల్ తీసుకుని ఈ కరువు స్కేల్ ఉంది కదా, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ భాగం ఈ లైన్ ఎదురుగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టండి. ఈ లైన్ స్ట్రైట్గా ఉండాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ 1 ఇంచ్ వదిలాం కదా, ఈ భాగాల్ని ఇలా కలుపుకోండి. ఇంతే అండి, హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ. కొత్తవారు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా టేప్ని పెట్టి చూసుకోండి. ఎంతైతే వచ్చిందో దాన్ని ఫోల్డింగ్ చేయండి. టేప్ని సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేశాక ఇక్కడ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి లోపలికి. హ్యాండ్ లోపలికల్లా ఇలా చూడండి వీడియోలో చూపించే విధంగా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ భాగం మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్కి వస్తుంది అనమాట, ఇది బ్యాక్కి వస్తుంది. ఈ భాగాల్ని ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ముందు ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా, ఆ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఇప్పుడు ఈ భాగాల్ని 2 భాగాలు ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ కటింగ్ ఒకేసారి అవుతాయి అన్నమాట. ఈ భాగం ఫ్రంట్కి వస్తుంది. ఇక్కడ కటింగ్ ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ 2 పీస్లే ఉండేలా చూసుకోవాలి. తర్వాతనే కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ రెడీ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ చేసేటప్పుడు గుర్తుకి ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇలా టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.